వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ మేమంతా ఒక్కటే బ్రదర్ అనే టాపిక్ మీద చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచార నిమిత్తం నంద్యాల రావడం జరిగింది. అప్పటి నుంచి మీడియాకు, సోషల్ మీడియాకు కుక్క చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు రకరకాల వార్తలు వండి వార్చేశారు. మెగా ఫ్యామిలీ రెండుగా చీలిపోయిందని, చిరంజీవి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి అస్సలు పడడం లేదని, ఇద్దరు విడివిడిగా కదిరిలో 2 గొడ్డల్లో ఆర్డర్ కూడా ఇచ్చారని, అది వచ్చాక ఒక మంచి ముహూర్తం చూసుకొని నరుక్కుంటారు అని పుంకాలుగా గాసిప్స్ క్రియేట్ చేసి పబ్బం గడుపుకున్నారు. ఇంతలో ఎలక్షన్ ఫలితాలు రావడము, కూటమి ఎవ్వరూ ఊహించని విధంగా గెలవడము, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడము, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవ్వడం చకచకా జరిగిపోయింది. ప్రభుత్వం మారడం చేత తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలపడానికి రాజధాని అమరావతి రావడం జరిగింది. అంతే, సదరు మీడియా సంస్థల కన్ను పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ల మీద పడింది. అసలు అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి వెళ్తాడా, వెళ్తే పవన్ కళ్యాణ్ అతనితో మాట్లాడతాడా అని ఎదురు చూడసాగారు. మీటింగ్ అయిపోయింది. ఇండస్ట్రీ నుంచి పెద్ద నిర్మాతలు అశ్విని దత్ నుంచి బన్నీవాస్ వరకు, అల్లు అరవింద్ నుంచి ఎన్వి ప్రసాద్ వరకు దాదాపు అందరూ హాజరయ్యారు. ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ మధ్య ఆప్యాయత, సంభాషణ అందరి దృష్టిని ఆకట్టుకుంది. తమ మధ్య అందరూ అనుకున్నట్లు తగాదాలు ఏమీ లేదని స్పష్టంగా కనబడింది. మరోవైపు ఏకంగా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుండి ఒంగోలు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరిన దిల్ రాజు కూడా హాజరవ్వడము, ఇప్పుడు ఒక్కొక్కరి మొహం సినిమాల్లో వాడే లైట్లలాగా బ్రైట్గా కనబడుతుండడంతో గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఎంత టార్చర్ పెట్టిందనే ఇట్టే తెలిసిపోతుంది. ప్రొడ్యూసర్లు కలవడం, శుభాకాంక్షలు చెప్పడం, పరిశ్రమ పడుతున్న ఇబ్బందులు వివరించడం జరిగింది. ఇలా ఫార్మల్గా కాకుండా మొత్తం పిన్ టు పిన్ మీకేం కావాలి, మేమేం చేయాలి అనే సమగ్ర నివేదిక ఇస్తే, ఈసారి డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి చర్చించి శాశ్వత పరిష్కారం చేస్తాము అని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో ఈ సమావేశం ముగిసింది. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ అవ్వడం కుదరకపోతే ఇక్కడ విస్తరించే విధంగా ప్రణాళికలు చేయవలసిందిగా కూడా కోరడం గమనార్హం. ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ తొలి సినిమాలో హీరోయిన్గా నటించిన యార్లగడ్డ సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ తరపున చర్చల్లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ ముచ్చట్లు చూసి వాళ్ళ మధ్య ఏమీ లేదు బ్రదర్, వాళ్ళంతా ఒక్కటే అనే స్పష్టమైన సందేశం ఇచ్చినట్లయింది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.